नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तकबाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्खियों पर नज़र डालते हैं। संत सेवालाल महाराज की जयंती, वज़ीर आला रेवंत रेड्डी ने दिल्ली में इन्हें पेश किए खिराज। केसीआर अपने ख़ानदान की गलतियों का हिसाब लें, वज़ीर आला रेवंत रेड्डी का खिताब। कविता, केटीआर और हरीश राव पर बदउनवानियों में मुलव्विस होने का लगाया इल्ज़ाम। बीजेपी की मजबूत हिमायत, इसीलिए हम एमएलसी इंतखाबात में कर रहे हैं मुकाबला, किशन रेड्डी का बयान। केसीआर और इनके सिपाहियों को दबाना नामुमकिन, खम्मम में के कविता की कांग्रेस हुकूमत पर तनकीद। मुसलमानों को बीसी में शामिल करने पर हम और मरकज़ हरगिज़ कबूल नहीं करेंगे, बंडी संजय का बयान। तेलंगाना में इंटरमीडिएट इम्तिहानात की निगरानी के लिए 8000 सीसीटीवी कैमरे किए गए नस्ब। वज़ीर आला रेवंत रेड्डी ने संत सेवा महाराज को बंजारा बरादरी का रूहानी रहनुमा करार दिया। संत सेवालाल महाराज की जयंती के मौके पर वज़ीर आला रेवंत रेड्डी ने नई दिल्ली में इनकी तस्वीर पर फूल माला चढ़ाकर इन्हें इक़राज अक़ीदत पेश किया और इनकी खिदमत को याद किया। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने केसीआर और इनके ख़ानदान पर करप्शन के इल्ज़ामात लगाते हुए कहा कि अगर पैसे से इंतखाबात जीते जा सकते तो केसीआर को 100 नशिस्तें मिलती, क्योंकि इनके पास अलमारियों में नहीं बल्कि ट्रक भर कर पैसा था। उन्होंने केटीआर, कविता और हरीश राव पर भी बदउनवानी के इल्ज़ामात आयद किए और कहा कि अवाम ने इन्हें मुस्तरद कर दिया। रेवंत रेड्डी ने मरकज़ पर भी तेलंगाना के साथ नाइंसाफ़ी का इल्ज़ाम लगाया और कहा कि अगर रियासत 1 रुपया टैक्स देती है तो सिर्फ 42 पैसे वापस मिलते हैं, जबकि बिहार और यूपी को ज़्यादा फंड्स दिए जा रहे हैं। उन्होंने कहा कि रियासती हुकूमत जल्द ही मरकज़ के ख़िलाफ़ अपने हकूक़ के लिए जिद्दोजहद का मनसूबा बनाएगी। इट्ला चाला मंदी इप्पुडुन्न एम्मेल्యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికలకు గెలిచినామని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే. డబ్బులతోనే గెలిచేటట్టు ఉంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేటోడు. లారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సడ్డకుని దగ్గర, అల్మారీల బీరువాలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు? కామారెడ్డిల చంద్రశేఖరరావుని బండకేసి కొట్టిరు ప్రజలు. కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి. ప్రజలల్లో శ్రమ ఉంటే, ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్న మన ఆయన అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతాను. నేమన్నా చెప్పిన, అయ్యా ఏందయ్యా కొట్టడానికి, అదేమన్నా ఫుల్లా ఆఫా గట్టి కొట్టడానికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను 2 జప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది. నీ అల్లుడు భూదందాలు సప్పరి, నీ అల్లుని పట్టుకొని 4 గట్టిగా కొట్టు. వాళ్ళను కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టిరు. మళ్ళీ వచ్చేదేముంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిరు. ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు, కొత్త బిచ్చగాని పొద్దుగుర్తు ఎరగడాని. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 హామీలు ఉన్నాయి. 10 ఏళ్ళు అమలు చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే బిచ్చగాని గంగిరెద్దులో తిరగా సంక్రాంతి పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరు తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఎన్నికైంది. మొదటి సంవత్సరంలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది.
మొదటి సంవత్సరంలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడత వేసిన. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రెండో విడతలు వేసిన. ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల 400 కోట్లు దాదాపుగా ఈ సంవత్సరంలో 4,000 కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించి 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసింది. ఇస్తా అన్న 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాం, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం. मरकजी वज़ीर व तेलंगाना बीजेपी के सरबराह किशन रेड्डी ने कहा कि पार्टी तेलंगाना में एमएलसी इंतखाब में मुकाबला कर रही है क्योंकि इसके पास मजबूत अवामी हिमायत और सियासी ताकत है। किशन रेड्डी ने बीजेपी उम्मीदवार के हक़ में वोट देने की अपील करते हुए कहा कि पार्टी तेलंगाना के मुजाहिदीन तहरीक और शोहदा के ख्वाबों को पूरा करने के लिए पुरअज़्म है। उन्होंने मज़ीद कहा कि बीजेपी वाहिद पार्टी है जो मजबूती से मुकाबला कर रही है, जिससे पार्टी की रियासत में बढ़ती हुई मकबूलियत का अंदाज़ा होता है। तेलंगाना में एमएलसी इंतखाबात के हवाले से बीजेपी की मुहिम ज़ोरों शोरों से जारी है और पार्टी क़यादत इस बार बड़ी जीत की उम्मीद कर रही है। ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం సర్వోత్తమ రెడ్డి గారు చాలా ఈ యొక్క టీచర్స్ యూనియన్స్లో ఉపాధ్యాయ సంఘాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి వ్యక్తి సర్వోత్తమ రెడ్డి. మరి అజాత శత్రువు, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఇక్కడ నుంచి గెలిపించాల్సిందిగా, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి కొమరయ్య గారు, మల్కా కొమరయ్య గారు, వారు కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల మద్దతు కూడా అక్కడ కూడా ఇస్తూ ఉన్నారు. నేను సంగారెడ్డి, పటంచెరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి కలవడం కోసం కొంతమందిని వెళ్ళడం జరిగింది. మంచి మద్దతు సంపాదిస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 3 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మాకున్నది. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద శాసనసభలో లేవనెత్తాలనేటువంటి సత్తా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు 3 స్థానాలకు పోటీ చేస్తాం. ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను కోరుతాను, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాం. बीआरएस एमएलसी के कविता ने आज अपने दौरे खम्मम के मौके पर बीआरएस लीडर एल सुरिंदर से जेल में मुलाकात की। कविता ने कांग्रेस हुकूमत पर सियासी इंतकाम का इल्ज़ाम आयद करते हुए कहा कि बेकसूर कारकुनों पर झूठे मुकदमात दर्ज किए जा रहे हैं। उन्होंने हुकूमत पर आज़ादी के इजहार को दबाने और अवामी मसाइल हल करने में नाकामी का इल्ज़ाम लगाया। कविता ने कहा कि बीआरएस इन हथकंडों से खौफजदा नहीं होगी और अवाम के हुकूक़ के तहफ़्फ़ुज़ के लिए अपनी जद्दोजहद जारी रखेगी। उन्होंने अवाम से अपील की है कि वह हुकूमत की नाकामियों के ख़िलाफ़ आवाज़ बुलंद करें।
జై తెలంగాణ. ఈరోజు మా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్ళలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. మరి మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మొత్తం ఇవాళ యావత్ జిల్లా పార్టీ అంతా కూడా తాజా మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు ఎంపీ గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ సురేందర్ అన్న విషయమే కాదు, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్ళి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలను గమనించవలసిందిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. मरकज़ी वज़ीर ममलिकती बंडी संजय ने वाज़े किया कि मुसलमानों को पसमानदा तबक़ात BC में शामिल करना किसी भी सूरत में कबूल नहीं किया जाएगा। उन्होंने कहा कि अगर मुसलमानों को BC से निकाला जाए तो वो वज़ीर आज़म नरेंद्र मोदी के पास जाने के लिए तैयार है। बंडी संजय ने मज़ीद कहा कि BC को इनका जायज़ हक़ दिलाने के लिए हुकूमत संजीदा है और इसमें किसी भी किस्म की मदाखलत को कबूल नहीं किया जाएगा। मैं क्लियरिटी కూడా క్లియర్ కూడా మేము 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు. అప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకో. మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుల్లా చెప్తున్నాను నేను, 80% వ్యతిరేకిస్తాం. అది తెలిసి కూడా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పిస్తాం, మోడీ గారిని కలుస్తాం. తీసేయండి మీరు 10% ముస్లిం తీసేసి పంపండి, జాబితా పంపండి, చలో మేము ఒప్పిస్తాం. तेलंगाना इंटरमीडिएट एजुकेशन बोर्ड ने 2025 के इम्तहानात के लिए हॉल टिकटों पर QR कोड शामिल किए हैं। तलबा इसको स्कैन करके गूगल मैप्स पर अपने इम्तहानी मराकज़ का मुकाम और रास्ता देख सकते हैं। इससे मुकाम की गलत फहमी और ताख़ीर से बचने में मदद मिलेगी। हॉल टिकटों पर मुकम्मल पता और राब्ता नंबर भी शामिल किए गए हैं ताकि किसी भी मसले में फ़ौरी मदद मिल सके। इम्तहानात 5 मार्च से 25 मार्च तक होंगे।
याकुतपुरा के मजलिस रुकन असम्बली जाफर हुसैन मेराज ने आज शादी मुबारक स्कीम के तहत 291 मुस्तहिकीन में चेक्स तकसीम किए। इस प्रोग्राम का इनेकाद सईद बिल्ला फंक्शन हॉल में किया गया, जहां मजमूई तौर पर 2,91,33,756 रुपये पर मुश्तमिल चेक्स तकसीम किए गए। इस मौके पर मजलिसी कॉरपोरेटर्स और सरगर्म कारकुनान भी मौजूद थे। चार मीनार मंडल यानी चार मीनार तहसील ऑफिस के अंदर शादी मुबारक स्कीम के 291 चेक्स डिस्ट्रीब्यूशन किए गए हैं। 291 चेक्स का डिस्ट्रीब्यूशन यहाँ पे अमल में आया है। नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब की खास निगरानी के अंदर और हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवैसी साहब की निगरानी के अंदर आज का ये चेक डिस्ट्रीब्यूशन का काम हुआ हुआ है। 291 चेक की जो लागत है 2,91,33,756 यानी 2,91,33,756 के चेक्स का डिस्ट्रीब्यूशन यहाँ पर अमल में आया है। अल्लाह का करम यह है कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की खास निगरानी के अंदर हमने शादी मुबारक स्कीम, कल्याण लक्ष्मी स्कीम के जितने भी लोग अप्लाई करते हैं न सिर्फ उनकी इंक्वायरी करा के उनके चेकों को डिस्ट्रीब्यूशन खास तौर से कोई एक जगह प्रोग्राम रख के डिस्ट्रीब्यूशन किए जाते हैं। जैसा आज चार मीनार मंडल है, इंशाल्लाह पीर के दिन बंडलागुड़ा मंडल सुबह 11 बजे हम इंशाल्लाह देंगे। फिर मंगल के दिन अल्लाह ने चाहा तो सईदाबाद मंडल के भी हम लोग डिस्ट्रीब्यूशन करेंगे। अल्लाह का करम है कि खास तौर से हमारी जो टीम है जिसके अंदर हमारी पार्टी के जितने भी जिम्मेदार है, चाहे वो प्राइमरी यूनिट के जिम्मेदार हो, सदर मोतमदीन, एक्टिव वर्कर, उसके साथ साथ मजलिस इत्तेहादुल मुस्लिमीन याकुतपुरे के तमाम कारपोरेटर, तमाम गवर्नमेंट स्कीम्स जो आते हैं उसको अमल कराने की भरपूर कोशिश करते हैं। जैसा अभी कुछ दिन पहले, एक हफ्ता पहले राशन कार्ड का जो अपडेट करने का था मी सेवा में, उसके लिए भी मजलिस इत्तेहादुल मुस्लिमीन के तमाम कारपोरेटर, सदर मोतमदीन ने ठहर के अवाम की खिदमत की है। न सिर्फ खिदमत की है बल्कि उनका रजिस्ट्रेशन कराने के अंदर पूरी जमात की तरफ से जो कोशिश हो सकती है वो तमाम की तमाम कोशिश की गई है। मेरे साथ में यहाँ पर पत्थरगट्टी के कारपोरेटर जनाब सोहेल खादरी साहब, अलमारूफ महमूद खादरी साहब, छावनी के कारपोरेटर जनाब शाहिद साहब और रेन बाजार के कारपोरेटर जनाब वासिफुद्दीन साहब और हमारे डबिलपुरे के कारपोरेटर अलमदार वालेजाई साहब और कुरमागुड़े के नुमाइंदा कारपोरेटर जनाब शफाहा साहब और दीगर तमाम लोग आज के इस प्रोग्राम में मौजूद थे। तो मैं इन तमाम याकुतपुरा असम्बली कॉन्स्टिट्यूंसी के सदर मोतमदीन एक्टिव वर्कर का शुक्रिया अदा करना चाहता हूं, जिन्होंने हर प्रोग्राम में न सिर्फ जमात के आ रहे हैं बल्कि जमात के लिए जो मदद उनसे हो सकती, कोशिश हो सकती है, उसको भी कोशिश कर रहे हैं। अल्लाह का करम है, बहुत बहुत शुक्रिया। मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूं। उसके साथ साथ प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया और सोशल मीडिया का भी तहे दिल से शुक्रिया अदा करता हूं। यूनिटी तेलंगाना ऑटो ड्राइवर्स वेलफेयर एसोसिएशन और दीगर मजदूरों की यूनियनों ने आज नारायणगुड़ा एक्स रोड पर हुकूमत के खिलाफ धरना दिया और हुकूमत से मुतालबा किया कि वो ऑटो ड्राइवरों को सालाना 12,000 रुपये की इमदाद का वादा पूरा करें। हमारी डिमांड पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी।
शहर हैदराबाद के इलाके जुबली हिल्स में तेज़ रफ्तार BMW कार ट्रैफिक बूथ से टकरा गई। इतलात के मुताबिक इस कार का ड्राइवर हालत नशे में था, जो कार को तेज़ रफ्तारी से चला रहा था। हादसे के फौरी बाद मुकाम हादसे से वो फरार हो गया। बताया जाता है कि इंतहाई तेज़ रफ्तारी की वजह से कार का टायर फट पड़ा और कार का तवाज़ुन खोने के नतीजे में ये कार ट्रैफिक पुलिस बूथ से टकरा गई। इस हादसे में किसी की मौत या फिर किसी के झुलसने की कोई इत्तलात नहीं मिली। ज़िले संगारेड्डी के ज़हीराबाद में हफ्ते के रोज़ संत सेवालाल महाराज की 286वीं जयंती मनाई गई। भवानी मंदिर से रैली निकाली गई, जो बंजारा भवन पर अख्ताम पजीर हुई। इस रैली में संत सेवालाल के हज़ारों अक़ीदतमंदों ने शिरकत की। संत सेवालाल कमेटी के चेयरमैन मोती नायक और वाइस चेयरमैन सीनू नायक भी इस मौके पर मौजूद थे, जबकि इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से RDO राम रेड्डी और MRO ज़हीराबाद ने भी शिरकत की। तन मन धनीति आज तार जयंती उत्सवेर मेवा मस्टन चारमीनार एजुकेशनल एंड वेलफेयर ट्रस्ट के ज़ेर एहतमाम और रेनोवा बीबी कैंसर अस्पताल के इश्तराक से 12वां नेशनल बजट लेक्चर का इनेकाद अमल में लाया गया। उर्दू हॉल हिमायतनगर में मुनक़िदा इस बजट लेक्चर की सदारत रविंद्रनाथ ग्रुप चीफ ऑपरेटिंग ऑफिसर रेनोवा ग्रुप ऑफ हॉस्पिटल्स ने की, जबकि टी मुरलीधर IRS डिप्टी कमिश्नर ऑफ इनकम टैक्स हैदराबाद ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। प्रोफेसर मोहम्मद मसूद अहमद CEO रेनोवा ग्रुप ऑफ बीबी हॉस्पिटल ने बजट 2025 पर अपना तफसीली लेक्चर पेश किया। इब्तिदा में कन्वेनर लेक्चर डॉक्टर आसिफ अली ने मेहमानों और शुरका का खैर मकदम किया और इस लेक्चर को मुनक़िद करने के बुनियादी मकासद पर रोशनी डाली। प्रोफेसर मोहम्मद मसूद अहमद ने अपने लेक्चर को 2 हिस्सों में तकसीम किया। पहला हिस्सा, जिसके दौरान अपने मुल्क को जानिए उन्वान के तहत प्रेजेंटेशन पेश किया गया, जबकि दूसरे हिस्से में बजट 2025 के अहम खुसूसियात पर रोशनी डाली गई। इस प्रोग्राम से दीगर मेहमानों ने भी खिताब किया। लेक्चर के अख्ताम पर सवाल और जवाब सेशन भी मुनक़िद किया गया। आखिर में कन्वेनर डॉक्टर आसिफ अली ने हदिया तशक्कुर पेश किया, जबकि मेहमान खुसूसी को सदर के हाथों तहनीत भी पेश की गई। डिग्री कॉलेज के अलावा स्कूली तलबा, तालिबात और टीचर्स की कसीर तादाद ने इस बजट लेक्चर में शरीक थे। हाज़रीन, मैं प्रोफेसर मसूद अहमद, हॉस्पिटल चीफ ऑपरेटिंग ऑफिसर रेनोवा बीबी कैंसर हॉस्पिटल मलकपेट, और आज मेरे साथ डॉक्टर आसिफ अली है जो कन्वीनर है इस प्रोग्राम के। आज का जो लेक्चर था ये है नो योर नेशन एंड नो योर नेशनल बजट 2025। यहाँ पर कोशिश की जा रही है कि चारमीनार एजुकेशनल ट्रस्ट और रेनोवा बीबी कैंसर हॉस्पिटल की तरफ से आज 12th नो योर नेशन एंड नेशनल बजट लेक्चर यहाँ पर ऑर्गेनाइज़ किया गया है, जहाँ पर हैदराबाद के स्कूल और कॉलेजेस के स्टूडेंट्स आए हैं, जिसमें ऑक्सफोर्ड ग्रामर स्कूल है, सुजाता जूनियर कॉलेज और डिग्री कॉलेज और दूसरे इंस्टीट्यूशन से लड़के आए हैं। ये यहाँ पर लेक्चर ये तारीख़ी उर्दू हॉल में हर साल उर्दू और हिंदी में प्रेजेंट किया जाता है, तो आज भी
ख़ास तौर से हिंदुस्तान के बारे में और हिंदुस्तान के बजट के बारे में, यहाँ के जो खूबियाँ हैं और किस तरीके से हिंदुस्तान तरक्की कर रहा है और उसके साथ साथ क्या चैलेंजेस है वो भी हम डिस्कस करते हैं। हर साल की तरह ये 12 साल पहले ये एक्टिविटी स्टार्ट हुई थी है और आज ये 12वां लेक्चर है। तो आज के लेक्चर में मेरा प्रेजेंटेशन था नो योर नेशन और नेशनल बजट का, और इसके जो चीफ गेस्ट है मिस्टर मुरलीधर हैं जो IRS है, इंडियन रेवेन्यू सर्विस, जो फिलवक़्त ये डिप्टी कमिश्नर ऑफ इनकम टैक्स हैदराबाद है। और आज के प्रोग्राम के जो प्रेसिडेंट थे वो मिस्टर रविंदर नाथ जी, वो जो ग्रुप COO है, चीफ ऑपरेटिंग ऑफिसर फॉर रेनोवा ग्रुप ऑफ हॉस्पिटल्स, वो आज का जो लेक्चर है उसकी सदारत कर रहे थे, प्रिसाइड कर रहे थे। तो आज के लेक्चर में चीफ गेस्ट ने और प्रिसाइड जिन्होंने किया जनाब रविंदर नाथ साहब और मुरलीधर साहब और मैंने भी, के बजट के जो अहमियत है स्टूडेंट्स को जो सीखना चाहिए और इससे फ़ायदा उठाना चाहिए, ये एकेडमिक रिक्वायरमेंट भी है और हर हिंदुस्तानी को मालूम होना चाहिए कि अपने मुल्क के बारे में, उसकी तरक्की कैसी है, उसकी मईशियत कैसी है, उसका जो एजुकेशन सिस्टम है और इस मुल्क की खूबी क्या है वो भी मालूम होना चाहिए। हम ये प्रेजेंट किए। उसके बाद बजट का जो टोटल आउटले है जो 50 लाख करोड़ है, जिसमें से एग्रीकल्चर का जो अलोकेशन है और रूरल इंडिया का जो अलोकेशन है और डिफेंस है, एजुकेशन है, हेल्थ है, और इस बजट से एक आम आदमी को क्या फ़ायदा है, कौन से चीज़ें सस्ते हुए, कौन से चीज़ें महंगे हुए, उसके बारे में ज़िक्र हुआ है और स्टूडेंट्स को इसके क्या फ़ायदा है। तो ये चीज़ों का ज़िक्र हुआ है। मैं चारमीनार एजुकेशनल एंड वेलफेयर ट्रस्ट और रेनोवा बीबी कैंसर हॉस्पिटल और जो टीवी चैनल्स हैं, मुंसिफ चैनल है, रूबी चैनल है और हैदराबाद के दूसरे चैनल्स हैं, मैं उनका भी शुक्रिया अदा करता हूं कि वो इतना टाइम दिए हैं और इस इम्पॉर्टेंट मौजू को ये कवर कर रहे हैं। हमारे डॉक्टर आसिफ अली हैं जो कन्वीन कर रहे थे आज का पूरा इवेंट, मैं उनका भी शुक्रिया अदा करता हूँ। शुक्रिया, थैंक यू। तेलंगाना में 2025 के इंटरमीडिएट इम्तहानात की शफाफियत को यकीनी बनाने के लिए 8000 हाई रेजोल्यूशन CCTV कैमरे नस्ब किए गए हैं। कमांड कंट्रोल सिस्टम के ज़रिए तमाम इम्तहानी मराकज़ की निगरानी होगी, जिससे धांधलियों की रोकथाम और इम्तहानी अमल की शफाफियत को यकीनी बनाया जाएगा। एजुकेशन कमीशन के मुताबिक ये इक़दाम कौमी सतह पर इम्तहानी निगरानी के लिए एक नया मियार कायम करेगा। 90% इम्तहानी मराकज़ ने कैमरे नस्ब कर दिए हैं, जबकि जो इदारे इस फैसले पर अमल ना कर सके इन्हें इम्तहानी मराकज़ का दर्जा नहीं दिया गया। आखिर में सुर्खियाँ और एक बार। संत सेवालाल महाराज की जयंती, वज़ीर आला रेवंत रेड्डी ने दिल्ली में इन्हें पेश किए ख़िराज। KCR अपने ख़ानदान की गलतियों का हिसाब लें, वज़ीर आला रेवंत रेड्डी का खिताब। कविता, KTR और हरीश राव पर बदउनवानियों में मुलव्विज़ होने का लगाया इल्ज़ाम। BJP की मजबूत हिमायत, इसीलिए हम MLC इंतखाबात में कर रहे हैं मुकाबला, किशन रेड्डी का बयान। KCR और इनके सिपाहियों को दबाना नामुमकिन, खम्मम में के कविता की कांग्रेस हुकूमत पर तनकीद। मुसलमानों को BC में शामिल करने पर हम और मरकज़ हरगिज़ कबूल नहीं करेंगे, बंडी संजय का बयान। तेलंगाना में इंटरमीडिएट इम्तहानात की निगरानी के लिए 8000 CCTV कैमरे किए गए नस्ब। ये थी आज के दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को YouTube पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज़ दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435। Al Riyaz Tours and Travels, Nazd Riyaz Healthcare Clinic, Mustafa Nagar, Falaknuma, Hyderabad. Air ticketing, international or domestic, visa endorsement, immigration,
पासपोर्ट दाखिल करने में ताउन। विजिट वीजा और उम्रा वीजा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी।